ఎలక్ట్రోమ్యాన్, మర్యాదగా నువ్వు దొంగతనం చేసినవన్నీ మాకు తిరిగి ఇచ్చేసాయి. నువ్వా? నీ కారణంగానే ఎలక్ట్రోమ్యాన్ గా మారిపోయాను. ఈ రోజు నీకు నేను నా శక్తి ఏంటో తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్తావు? ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఈ రోజు నువ్వు పరిగెడతావు, నేను నిన్ను చేస్తాను. ధైర్యం ఉంటే ముందుకు రా. సార్, నన్ను అడిగితే మీరు ఇప్పుడు శివాకి సహాయం చెయ్యాలి. కానిస్టేబుల్, శివాకి మనం సహాయం చేయొచ్చు, కానీ వాడు నేర్చుకుంటున్నాడు. వాడు నేర్చుకోవాలి. నేర్చుకోనిలే. వాడు ఏం నేర్చుకుంటున్నాడో తెలుసా? ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడుకోవాలి అని. ఏంటి ఎలక్ట్రోమ్యాన్, ఎలా అనిపించింది? నేను లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను. బాలే చేస్తావు. శివా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వాడిని పట్టేసుకుని ఉంటా. సరేలే, నేను ఇప్పుడైనా పట్టుకుంటా. లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకు ఎన్ని గుంటలు రా రే? లడ్డూ సింగ్ పేరు వినగానే భయపడి పారిపోయినట్టున్నాడు. ఈ పాటికి నా దగ్గర ఇరుక్కుపోయి ఉండాల్సిన వాడు. ఏ ఫోన్ తీయను. హలో, మళ్ళీ దొంగతనం జరిగిందా? ఎలక్ట్రోమ్యాన్ దొంగతనం చేశాడా? డైమండ్ దొంగిలించాడా? బ్యాంకు దోపిడి. ఎలా పట్టుకోను ఎలక్ట్రోమ్యాన్ ని? ఎలా పట్టుకోను? ఏం చేయను. సార్, ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే వెళ్ళి శివాని హెల్ప్ అడగండి. తానే ఆ దొంగని పట్టుకోగలుగుతాడు. హెల్ప్? అది లడ్డూ సింగ్ ఒక చిన్న పిల్లాడి హెల్ప్ కోరడమా? ఏమనుకున్నావు కానిస్టేబుల్? ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? నేను శివ ఫ్రెండ్ని. శివ చెప్పు, నేనే లడ్డూ సింగ్ని. డాగీ, ఊరుకో. ఎందుకని ఎంత ఎత్తులో కూర్చున్నారు? మీరు ఎందుకు ఇంత ఎత్తుకొచ్చి కూర్చున్నారు చెప్పండి. ఇక్కడ నుంచి విదాస్ నగరం మొత్తం కనిపిస్తోంది. చాలా బాగుంది కదా? సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎలక్ట్రోమ్యాన్ ని పట్టుకున్నారా? లేదు శివ, వాడు భయపడి పారిపోయాడు. మనం అతన్ని సులభంగా పట్టుకోలేము. మనం అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవాలి. నేను కూడా ఇదే ఆలోచించాను, కానీ ఎలా ట్రాప్ చేయడం? సార్, అతను ఇప్పుడు డైమండ్ ని మాత్రమే దొంగలిస్తున్నాడు. కాబట్టి మనం ఎందుకు ఒక డైమండ్ షోని ఆర్గనైజ్ చేయకూడదు? కరెక్ట్ గా చెప్పావు. నేను కూడా ఇదే ఆలోచించాను శివ. మన ఇద్దరు ఆలోచనలు ఎలా ఒకటిగా కలిసిపోతున్నాయి. మనం అందులో కాస్ట్లీ డైమండ్ ని పెడదాం. ఖచ్చితంగా దానికోసం వస్తాడు. అప్పుడు మనం వాడిని సులభంగా పట్టుకోవచ్చు. బాలే చెప్పావు శివ. ఈ లడ్డూ సింగ్ నుంచి వాడు తప్పించుకోలేడు. శివ, నీకు ధైర్యం ఎక్కువ, సాహసం కూడా ఎక్కువే. అందుకనే నిన్ను నాతో పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. హలో సెక్యూరిటీ ఆఫీసర్స్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇలాగే వెళ్ళి ఆ డైమండ్ ని ఎత్తుకు వెళ్తా ప్లీజ్.
హలో ఈ ఎలక్ట్రో మ్యాన్ ని లేజర్ లైట్స్ కూడా ఏం చెయ్యలేవు. మీ ఆశలన్నీ నిరాశలైపోయాయా? ఐఎమ్ సారీ. లడ్డు సింగ్ గారు, ప్లాన్ బి. ఎస్ ఎస్, ప్లాన్ బి. నేను కూడా అదే చెయ్యాలని అనుకున్నాను. చాలా మంచిది. ఎలక్ట్రో మ్యాన్, నా పేరు లడ్డు సింగ్. అది ఎలా ఫేమస్ అయిందో నీకు తెలుసా? నిన్ను మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం. ఇప్పటి నుంచి నువ్వు నీ స్నేహితులు జైలుకు వెళ్ళి పిండి రుబ్బుతూనే ఉంటారు. నన్ను పట్టుకోలేరు. హే పప్పు, ఇటు చూడు, నీ రెడ్ డైమండ్. నీకు ధైర్యం ఉంటే వచ్చి తీసుకో. ఎక్కడున్నారు? ఆ పిల్లాన్ని వదలకూడదు. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. రేవా, యూడి ఏడి, నెక్స్ట్ స్టాప్ నేషనల్ గరాజ్. శివ, ఎందుకు అలా పరిగెడుతున్నావు? కమాన్ ఫైట్. నా రెడ్ డైమండ్ ఇచ్చే నిన్ను వదిలేస్తా, నిజంగా వదిలేస్తా. ఇవ్వకపోతే ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండవు. సరేరా, అయితే వచ్చి తీసుకో. ఎంత పొగరో నీకు. నేను నిన్ను ప్రాణాలతో వదలను శివా. అసలు నువ్వు నా ప్లాన్ మొత్తం చెడిపేశావు. ఏడి యూడి, రేవా. శివా, నిన్ను ఈ రోజు ఈ ఎలక్ట్రో మ్యాన్ నుంచి ఎవ్వరూ కాపాడలేరు. అర్థం చేసుకున్నావా నువ్వు? ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే శివా. నేను నిన్ను చంపేస్తాను పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నా పేరు శివ. శివ. శివ, ఇది తీసుకో. సబ్బాష్ శివ, వాడు అక్కడే ఉండాలి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను. చరిత్రలోనే తొలిసారిగా ఒక ఇన్స్పెక్టర్ గాలిలో క్రిమినల్ ని అరెస్ట్ చేశాడు.
ఇక నా పేరు లడ్డు సింగ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఉదాహరణకి పుస్తకాల్లో, టీవీలలో, షోస్ లో నా గురించే లడ్డు సింగ్ గురించే మాట్లాడతారు. అది ఇంకొక ఇన్స్పెక్టర్ గా పుట్టాడు అని. లడ్డు సింగారు కిందకి రండి, నీళ్ళు ఇప్పుడు ఆగిపోయేలా ఉన్నాయి, త్వరగా కిందకి రండి. ఏమన్నావు? శివ, మనమిద్దరం కలిసి విలాస్ నగరాన్ని మళ్ళీ కాపాడేశాం. అంతేకాదు నువ్వు కూడా చాలా నేర్చుకున్నావు కదా. లడ్డు సింగ్ గారు, మీరు ఆ ఎలక్ట్రిక్ మ్యాన్ ని ఎలా పట్టుకోగలిగారు? ఎలాంటి పథకం వేశారు? మాకు కాస్త వివరంగా చెప్పండి. శివ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. మీ నాన్నమ్మకి తెలిస్తే నిన్ను ఇక తిడుతుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. ఓకే సార్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హెల్ప్. జరిగింది ఏంటంటే, నేను ఆ ఎలక్ట్రో మ్యాన్ దగ్గర చెప్పాను, నాకు మాత్రం కోపం వస్తే అది నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుందన్నాను. అంతే, నా దగ్గర కొంచెం లొంగిపోయాడు. అంతేకాదు, పోస్ట్ కావాలా? ఇస్తాను.